అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన వందల కుటుంబాలకు మాయని గాయంగా మిగిలిపోయింది. ఈ ఘటనపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ పైలట్ సుమిత్ సబర్వాల్ తండ్రి పుష్కరాజ్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కుమారుడిని నిందిస్తున్న భారాన్ని తండ్రి మోయకూడదని వ్యాఖ్యానించింది. ఈ ప్రమాదానికి పైలట్ల తప్పిదమే కారణమని దేశంలో ఎవరూ నమ్మడం లేదని, ఆయనపై అలాంటి ఆరోపణలు రాలేదని గుర్తు చేసింది. ప్రమాదంపై జరిగిన ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరు పైలట్ల మధ్య సంభాషణ మాత్రమే బయటకొచ్చిందని పేర్కొంది. ఈ క్రమంలోనే పిటిషన్పై స్పందన తెలియజేయాలని కోరుతూ కేంద్రం, డీజీసీఏతో పాటు ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది సుప్రీం. అహ్మదాబాద్లో AI-171 కుప్పకూలిన ఘటనలో 260 మంది చనిపోయారు. ఇందులో విమాన పైలట్, కో పైలట్ కూడా ఉన్నారు. పైలట్ సుమిత్ సబర్వాల్ తండ్రి పుష్కరాజ్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కుమారుడిని నిందిస్తున్న భారాన్ని తండ్రి మోయకూడదని వ్యాఖ్యానించింది. ఈ ప్రమాదానికి పైలట్ల తప్పిదమే కారణమని దేశంలో ఎవరూ నమ్మడం లేదని, ఆయనపై అలాంటి ఆరోపణలు రాలేదని గుర్తు చేసింది. ప్రమాదంపై జరిగిన ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరు పైలట్ల మధ్య సంభాషణ మాత్రమే బయటకొచ్చిందని పేర్కొంది. ఈ క్రమంలోనే పిటిషన్పై స్పందన తెలియజేయాలని కోరుతూ కేంద్రం, డీజీసీఏతో పాటు ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది సుప్రీం. అహ్మదాబాద్లో AI-171 కుప్పకూలిన ఘటనలో 260 మంది చనిపోయారు. ఇందులో విమాన పైలట్, కో పైలట్ కూడా ఉన్నారు.